ఈనాటి కథ శీర్షిక రోజా సుందరి. అనగనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం వరకు ఆ రాజుకు సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది: రాజా, మరో సంవత్సరానికల్లా రాణికి ఆడ శిశువు కలుగుతుంది. ఆ శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టు. ఆమె నవ్వినప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి. ఇక ఆమె రాల్చే ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది. సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువుని కన్నది. దేవకన్య చెప్పినట్లుగానే ఆ శిశువు నవ్వినప్పుడల్లా రోజా పువ్వులు రాలేవి. ఏడ్చినప్పుడు కన్నీటి బొట్లు నేల మీద పడటంతోటే అవి ముత్యాలుగా మారిపోయేవి. శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టారు. క్రమంగా రోజులు గడిచి రోజా సుందరికి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన వరుని కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు.